చిలకలూరుపేట మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికలకు ముందు కొన్ని గ్రామాలను మున్సిపల్ పరిధిలోకి తీసుకొచ్చారు అధ్యక్ష. అవి 3 గ్రామాలు: పసుమర్రు, మానుకొండవారిపాలెం, గణపవరం. ఈ గ్రామాలు ఇంట్లో కలిపిన తర్వాత కొంతమంది కలపడానికి వీల్లేదని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మరి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు ఆ గ్రామాల్లో కూడా మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపారు. ఎన్నికలు జరిపితే అక్కడి నుంచి కూడా కౌన్సిలర్లు కొంతమంది ఎన్నికయ్యారు. గడిచిన 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీ యొక్క ఫండ్స్ కూడా ఏమాత్రం కూడా ఆ గ్రామాలకి ఇవ్వాల. కారణం ఏంటంటే అవి పంచాయతీలుగానే ఉన్నాయి. పంచాయతీల్లోంచి పూర్తిగా దీంట్లో కలవలేదు. హైకోర్టులో రిట్ పెండింగ్ ఉంది అని. పంచాయతీ వాళ్ళు ఏమన్నా మేము ఎన్నికలు జరపలేదు, మున్సిపాలిటీ వాళ్ళు ఎన్నికలు జరుపుకున్నారు, కౌన్సిలర్లుగా కూడా వాళ్ళు గెలిచారు, కాబట్టి మున్సిపల్ పరిపాలన జరుగుతుంది కాబట్టి మేము పంచాయతీ నిధులు ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. పంచాయతీలకు వచ్చేటువంటి ఆర్థిక సంఘం నిధులు దానికి రావు. మున్సిపాలిటీలకు వచ్చేటువంటి ఆర్థిక సంఘం నిధులు ఆ గ్రామాలకు పోవు. ఈ రకంగా 5 సంవత్సరాలు ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగకుండా ఆ గ్రామాలకి చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం వారు ఇకనైనా ఆ కోర్టులో ఇక్కడ మనం ఎట్లయితే స్పెషల్ మెన్షన్ చేస్తామో అక్కడ కూడా ఏదో స్పెషల్ మెన్షన్ చేసి ఆ కేసులు విచారణ తీసుకొచ్చి వాటిని త్వరగా పరిష్కారం చేసి అవి మున్సిపల్ పరిధిలో ఉంటాయా లేకపోతే మరలా గ్రామ పంచాయతీల పరిధిలోకి పంపిస్తారా, ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ గ్రామాలకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రాజశేఖర్ గారు, ఈ సబ్జెక్టుని మీరు స్పెషల్ మెన్షన్లో రాస్తే మీకు సమాధానం వస్తుంది. మీరు క్లియర్గా రాయకోకుండా ఇలా రాస్తే వినండి, ఇక్కడ చెప్పడం వల్ల మీకు సమాధానం రాదు. స్పెషల్ మెన్షన్లో క్లియర్గా మీరు చెప్పినటువంటి సమస్యని ఇక్కడ రాయాలి. రికార్డు కోసం కాదు కదా, మీకు సమాధానం రావాలి కదా. రికార్డు అయినటువంటి అంశాన్ని ఆఫీసు వాళ్ళకి స్పెషల్ మెన్షన్ కన్సర్న్ డిపార్ట్మెంట్ పోద్ది. అక్కడి నుంచి మీకు నేను ఇస్తాను సార్, ఇంకో లెటర్ ఇస్తాను.